ఆల్రైట్ గైస్, మోటోరోలా నుంచి మళ్ళీ ఒక ఫోన్ అయితే వచ్చేసింది. అదే మోటో జీ మ్యాక్స్. ఈ ఫోన్ 30,000 ప్రైస్ రేంజ్ లో వస్తుంది. జనరల్లీ ఈ ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేస్తున్న మొబైల్స్ అన్నిట్లోనూ బ్యాటరీ ఒక్కటే బాగుంటుంది అండ్ మిగతా వాటన్నిటిలో కాంప్రమైజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఓల్డ్ చిప్ సెట్, ఇంకా చాలా విషయాల్లో కాంప్రమైజెస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఫోన్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఈ మొబైల్ మెయిన్ గా కెమెరా, బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసింది. మరి ఈ ప్రైస్ కి ఈ ఫోన్ కొనడం వర్తా కాదా అన్న దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఈ మొబైల్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే మైనస్ పాయింట్స్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ముందుగా దీని బాక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ లో మోటోరోలా బ్యాక్ కేస్ అయితే ఇవ్వలేదు. అలాగే బాక్స్ లోనే 33 వాట్ చార్జర్ అయితే వస్తుంది. దాంతో పాటు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ వస్తుంది. ఇంకా ఫోన్ విషయానికి వస్తే మోటోరోలా సిగ్నేచర్ డిజైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈసారి బ్యాక్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మీకు ఒక లగ్జరీ స్టెయిన్ ఇన్స్పైర్డ్ డిజైన్ కనిపిస్తుంది. మీరు ఈ ఫోన్ డిజైన్ ని చూస్తే ఇది టచ్ చేసినప్పుడు నార్మల్ వీగన్ లెదర్ లాగా అనిపించదు. కొంచెం డిఫరెంట్ ప్రీమియం టచ్ లాగా అనిపిస్తుంది. ఫోన్ బ్యాక్ లో బాటమ్ నుంచి కెమెరా మాడ్యూల్ వరకు ఒకే కరువు డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి అలాస్కాన్ బ్లూ. దీంతో పాటు స్టార్ గేజర్ అండ్ మలాంగా కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఫ్యాంటాన్ వ్యాలిడేటెడ్ కలర్స్. అండ్ దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ 221 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం హెవియర్ సైడే ఉంటుంది. అండ్ దీని థిక్నెస్ గురించి మాట్లాడుకున్నా ఇది 8.1 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఇంత బరువు ఉండడానికి మెయిన్ కారణం దీంట్లో 7000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ దీని ఫ్రేమ్స్ విషయానికి వస్తే ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్స్ తో వస్తుంది. అలాగే ఇది స్లైట్లీ గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. కాబట్టి ఈ మొబైల్ ని మీరు యూజ్ చేస్తున్నప్పుడు దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడేవి అవి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ కేస్ లేకుండా యూజ్ చేస్తే మాత్రం ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అలాగే దీంట్లో సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. అండ్ డ్యూయల్ స్టెరియో స్పీకర్స్ వస్తుంది. అంతేకాదు దీంట్లో డాల్బీ అట్మాస్ తో పాటు హైరెస్ ఆడియో కూడా ఉంది. కాబట్టి మీకు ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. లేదా మూవీస్ చూస్తున్నప్పుడు, రీల్స్ చూస్తున్నప్పుడు మీకు ఆ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అమేజింగ్ గా ఉంటుంది. అండ్ మీరు చూస్తే ఈ మధ్య చాలా ఫోన్స్ లో సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది. కానీ మోటోరోలా ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ అండ్ హైరెస్ ఆడియో కూడా ఇచ్చింది. కాబట్టి ఇది చాలా గ్రేట్ ఫ్యూచర్. అలాగే దీంట్లో డ్యూయల్ మైక్రోఫోన్ అయితే వస్తాయి. అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. కానీ ఇక్కడ SD కార్డ్ స్లాట్ అయితే లేదు. అండ్ అలాగని ఈ సిమ్ సపోర్ట్ కూడా లేదు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో 3.5 mm జాక్ అయితే ఇచ్చారు. అసలు ఈ రోజుల్లో ఏ కంపెనీ కూడా ఈ 3.5 mm జాక్ అయితే ఇవ్వట్లేదు. బట్ మోటోరోలా మాత్రం ఈ ఫోన్ లో ఇది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఇంకా USB పోర్ట్ విషయానికి వస్తే ఇది USB 2.0 తో వస్తుంది. అలాగే IP64 రేటింగ్ తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకా ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD ప్యానల్ తో వస్తుంది. మీకు తెలుసు కదా AMOLED డిస్ప్లే కి LCD డిస్ప్లే కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. AMOLED డిస్ప్లే లో కలర్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆ కాంట్రాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బట్ LCD లో అంత లెవెల్ కలర్స్ అయితే ఉండవు. ఇది ఒక మైనస్ పాయింట్ అనిపించింది. కొన్ని ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే కొన్ని ఫోన్స్ లో అయితే ఓన్లీ HD ప్లస్ డిస్ప్లేనే వస్తున్నాయి. అయితే మోటోరోలా దీంట్లో కలర్స్ బూస్ట్ ఆప్షన్ ఇచ్చింది. కాబట్టి కలర్స్ అనేవి మీకు చాలా పంచిగా కనిపిస్తాయి అండ్ వైబ్రెంట్ గా ఉంటాయి. అంతేకాదు డిస్ప్లే లో చాలా మంచి విషయం ఏంటంటే ఇది 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వచ్చింది. అందుకే అవుట్డోర్ విజిబిలిటీ మీకు చాలా బాగుంటుంది. ఇండోర్ లో కూడా వివింగ్ యాంగిల్స్ చాలా డీసెంట్ గా ఉంటాయి. సో ఓవరాల్ గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే AMOLED లేకపోయినా సరే మీకు డిస్ప్లే లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దీంట్లో స్క్రీన్ ప్రొటెక్టర్ మాత్రం ప్రీ అప్లైడ్ రాదు. కానీ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ మాత్రం వస్తుంది. సో ఓవరాల్ గా డిస్ప్లే ఇక్కడ డీసెంట్ గానే ఉంది. నెక్స్ట్ దీని కెమెరా విషయానికి వస్తే ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అది కూడా సోనీ LYT 600 సెన్సార్ తో. ఈ సెన్సార్ కొంచెం ఓల్డ్ అయినప్పటికీ కూడా చాలా మంచి సెన్సార్ అండ్ బాగుంటుంది. బట్ దీంట్లో EIS మాత్రమే వస్తుంది, OIS రాదు. అండ్ వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మీరు మాక్సిమం 2K లో 30 FPS లో వీడియో షూట్ చేయొచ్చు. దీనికి రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్న చిప్సెట్ 4K కి సపోర్ట్ చేయదు. కాబట్టి ఇది 2K లో మాత్రమే వీడియో షూట్ చేయగలదు. అంతేకాదు ఈ బడ్జెట్ లో ఇప్పుడు వస్తున్న మొబైల్స్ లో సింగిల్ కెమెరా మాత్రమే ఇస్తున్నారు, లేదా 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. బట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో 8 MP అల్ట్రా వైడ్ వస్తుంది. అంతేకాదు దీంట్లో అంబియంట్ సెన్సార్ కూడా వస్తుంది. అలాగని సెల్ఫీలో ఏం మైనస్ లేదు. సెల్ఫీలో కూడా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. కాబట్టి మీరు సెల్ఫీలో కూడా 2K 30 FPS లో వీడియో షూట్ చేయొచ్చు. ఇంకా ఫోటోస్ విషయానికి వస్తే సెన్సార్ మంచిదే కాబట్టి కొంచెం మంచి ఫోటోసే వస్తాయి అండ్ డీసెంట్ గానే ఉంటాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా మీకు బాగానే వస్తాయి. అంతేకాదు పోర్ట్రేట్స్ లో 2 టైప్స్ జూమ్స్ కూడా వస్తాయి. అండ్ దీని క్లారిటీ అయితే బాగానే ఉంటుంది. అండ్ కలర్స్ కూడా బాగానే వస్తాయి. అండ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ లాంటి నేచురల్ సబ్జెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఓవరాల్ గా మీరు కెమెరా చూసుకుంటే అవుట్పుట్ అనేది చాలా డీసెంట్ గా ఉంటుంది. కానీ కొన్ని సెనారియోస్ లో ఫోటోస్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ స్కై షాట్స్ అండ్ సన్ లైట్ షాట్స్ చాలా సినిమాటిక్ గా కనిపిస్తాయి. డే లైట్ లో మీరు రియర్ కెమెరాతో ఫోటోస్ తీసినప్పుడు దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సెల్ఫీ కూడా బాగానే ఉంటుంది. అండ్ షార్ప్నెస్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. అండ్ దీని స్టెబిలైజేషన్ విషయానికి వస్తే మీరు డే లైట్ లో వీడియోస్ తీస్తున్నప్పుడు చాలా స్టేబుల్ గా ఉంటాయి. దీంట్లో OIS లేకపోయినా సరే EIS
OIS ఉంది కాబట్టి మీకు డే లైట్ లో వీడియోస్ బాగానే వస్తాయి, అదొకటైతే గుర్తు పెట్టుకోండి. అండ్ నైట్ లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది డెఫినెట్లీ, ఏ ఫోన్ అయినా సరే. అంతేకాదు మీరు నైట్ లో ఫోటోస్ తీసినప్పుడు కొన్ని షార్ప్ గానే వస్తాయి, అంటే మొబైల్ అనేది నాయిస్ అయితే రెడ్యూస్ చేస్తుంది అండ్ క్లారిటీని అయితే ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా దీని పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రొసెసర్ వస్తుంది. ప్రైస్ సిచ్యువేషన్ ని చూస్తే ఈ చిప్ సెట్ అనేది అండర్ 20,000 లో రావాలి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది 30,000 రేంజ్ లోకి వెళ్ళిపోయింది. అలాగని ఫోన్ స్పీడ్ అయితే ఏం తగ్గించలేదు. అలాగే దీంట్లో LPDDR5X ర్యామ్ టైప్ తో పాటు UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఈ కాంబినేషన్ తో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ దీని అంతతు స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఇది 8 lakh అంతతు స్కోర్ వస్తుంది. ఇది అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు, జస్ట్ డీసెంట్ మాత్రమే. చెప్పాను కదా, ఈ ప్రొసెసర్ అనేది అండర్ 20,000 లో రావాల్సింది నార్మల్ గా అయితే. ఇప్పుడున్న ప్రైస్ కి ప్రకారం ఇది 30,000 లో వచ్చింది, కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది. దీంట్లో మీకు BGMI కానివ్వండి, COD కానివ్వండి 60 FPS లో గేమింగ్ అయితే చేయొచ్చు. జనరల్లీ ఈ ప్రైస్ రేంజ్ లో 120 FPS రావాల్సింది, లేదా అట్లీస్ట్ 90 FPS అన్నా ఇవ్వాల్సింది. ఇది డే టు డే టాస్కింగ్ లో అండ్ క్యాజువల్ గేమింగ్స్ లో, అలాగే మల్టీ టాస్కింగ్ లో మీకు ఫోన్ అనేది బాగానే ఉంటుంది అండ్ డీసెంట్ గానే ఉంటుంది. బట్ హెవీ గేమింగ్ అయితే పనికి రాదు, ముందుగానే చెప్తున్నాను. ఇంకా దీని బ్యాటరీ గురించి అంటారా, దీంట్లో 7000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే వస్తుంది అండ్ 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ ఇక్కడ తగ్గించడం జరిగింది, అట్లీస్ట్ 45 అన్నా ఇస్తే బాగుండేది. ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు బాగుంటుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ కూడా తక్కువే కాబట్టి అండ్ LCD డిస్ప్లేనే కాబట్టి. అలాగే మీరు ఎలాగో హెవీ గేమింగ్స్ కూడా చేయరు కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అయితే డీసెంట్ గానే ఉంటుంది. మీకు 1 డే నుంచి 1.5 days అయితే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీలో అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు. బ్రో ఇప్పుడే గుర్తొచ్చింది, దీంట్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చినా సరే 30 వాట్ మాత్రమే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ మళ్ళీ. కాబట్టి దీని ఛార్జింగ్ టైం 2 hours నుంచి 2.5 hours దాకా అయితే ఉంటుంది. అండ్ దీని కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో 11 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే Wi-Fi 5 ఉంది, Bluetooth 5.1 ఉంది, NFC లేదు. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే అవసరమైన సెన్సార్స్ అన్ని వస్తాయి. అండ్ దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 16 తో వస్తుంది అండ్ Hello UI మీద బేస్ అయి ఉంటుంది. దీంట్లో మోటరోలాకి సంబంధించిన బేసిక్ యాప్స్ అన్ని ఉంటాయి. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా వస్తాయి, వాటిని కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఇండస్ యాప్ స్టోర్ ని డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ చేయలేము, దాన్ని డిజేబుల్ లేదా ఫోర్స్ స్టాప్ చేయాలి. అలాగే లాక్ స్క్రీన్ మీద గ్లాన్స్ కూడా వస్తుంది, మీకు కావాలంటే దీన్ని కూడా డిజేబుల్ చేసుకోవచ్చు. న్యూస్ ఫీడ్ వస్తాయి, అవి కూడా డిజేబుల్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని గేమ్స్ ఫోల్డర్ కూడా వస్తాయి, వాటిని కూడా డిజేబుల్ చేసుకోవచ్చు. ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్ ని తీసేస్తే ఓవరాల్ గా సాఫ్ట్వేర్ అనేది ఇంకా బెటర్ గా ఉంటుంది. ఇది Android 16 తో లాంచ్ అయినప్పటికీ కూడా దీంట్లో 2 years మేజర్ అప్డేట్స్ వస్తాయి, అంటే Android 18 వరకు అప్డేట్స్ వస్తాయి. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఎలాగో ప్రైస్ పెంచారు, అట్లీస్ట్ 3 years అప్డేట్స్ అయినా ఇస్తే బాగుండేది. అయితే ఇక్కడ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఓన్లీ ఒక్క వేరియంట్ లోనే అవైలబుల్ గా ఉంది, అది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. ఎలాగో థ్యాంక్ గాడ్ దీంట్లో ఎలాగో 4GB ర్యామ్ అయితే ఇవ్వలేదు, 6GB ర్యామ్ ఇవ్వడం అంటే చాలా ప్లస్ పాయింట్. బట్ ఫ్యూచర్ లో మీకు 8GB ర్యామ్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికి 6GB ర్యామ్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 26,999 కి అయితే వచ్చేస్తుంది. దానిపై ఒక 1000 రూపీస్ ఎఫెక్టివ్ ఆఫర్ యాడ్ చేసుకుంటే మీకు 26,999 కి అయితే మొబైల్ వచ్చేస్తుంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం ఈ మొబైల్ ని తీసుకునే బదులు మీరు ఇదే ప్రైస్ రేంజ్ లో ఒక 2000 ఎక్స్ట్రా పెట్టుకొని Moto Edge 70 Fusion తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే దాంట్లో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది, బ్యాటరీ ఉంది, డిస్ప్లే ఉంది. ఓవరాల్ గా ఒక బెస్ట్ ఫోన్ అది. ఒకవేళ మీరు మోటోలో మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఆ మొబైల్ తీసుకోండి. అండ్ ఈ మొబైల్ తీసుకుందామంటే మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లే మైనస్ అనిపిస్తుంది దాంతో కంపేర్ చేసుకుంటే. అలాగే దాంట్లో కెమెరా కూడా ఎక్కువ, దాంట్లో LYT 700 సెన్సార్ వస్తుంది. అంతేకాదు దాంట్లో ఏ సెన్సార్ యూజ్ చేసి అయినా మీరు 4K లో వీడియో షూట్ చేయొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఇది తీసుకుందాం అనుకున్న వాళ్ళు దానికి షిఫ్ట్ అవ్వండి. ఎలాగో ఇది 27,000 అయితే ఉంటుంది. కొన్ని సార్లు ఆఫర్ లో అది కూడా 27,000-26,000 కే వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని తీసుకోవడం బెస్ట్. దాంట్లో అయితే మీరు గేమింగ్ కూడా చేయొచ్చు. అండ్ చాలా ప్లస్ పాయింట్ అసలు దీన్ని కంపేర్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ ఇంత పెట్టిన వాళ్ళు ఇంకో 2000 ఎక్స్ట్రా పెట్టలేరా? అండ్ ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. దాన్ని కంపేర్ చేసుకుంటే మీకు 15,000 మొబైల్ ని 30,000 మొబైల్ ని కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఒకసారి ఆలోచించండి అండ్ మీ ఒపీనియన్ డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఏ వీడియో తీసుకురావాలో కూడా కామెంట్ చేస్తే నేను ఆ వీడియో మీద ఫోకస్ చేస్తాను. సో అప్పటి వరకు బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.